ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన వేళ పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్లు పైన ఉన్న టీమ్స్ కు వరుసగా షాకులిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు ఢిల్లీ చెక్ పెట్టింది. 5 వికెట్ల తేడాతో గెలిచిన వారి అవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే మ్యాచ్ కీలకం కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ జైస్వాల్ త్వరగానే అవుట్ అయినా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం చెలరేగిపోయాడు. భారీ షాట్లతో రెచ్చిపోయాడు. జురెల్తో కలిసి కేవలం 34 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వైభవ్ 21 బంతుల్లోనే 46 పరుగులకు అవుట్ అయ్యాడు. వైభవ్ వెనుతిరిగిన తరువాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్లో పెద్దగా ఆడని పరాగ్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. జురేల్ పరాగ్ మూడో వికెట్కు 72 పరుగులు జోడించారు. 14 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 160. దీంతో ఖచ్చితంగా 230+ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. తన తొలి 2 ఓవర్లోనే వికెట్లేమీ తీయకుండా 28 పరుగులు సమర్పించుకున్న మిచెల్ స్టార్క్ తన 3వ ఓవర్లో అదరగొట్టేశాడు. ఒకే ఓవర్లో రియాన్ పరాగ్, డోవోవాన్ ఫెర్రీరా, రవి సింగ్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల స్కోర్ చేసింది. అంటే తన చివరి 6 ఓవర్లో ఆ జట్టు కేవలం 33 పరుగులు మాత్రమే స్కోర్ చేసింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువ స్కోర్కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, లుంగి ఎంగిడి 2, మాధవ్ తివారీ 2 వికెట్లు పడగొట్టారు. చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రెచ్చిపోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పొరేల్ విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించారు. వీరిద్దరి జోరుతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్స్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న పొరేల్, రాహుల్ తొలి వికెట్ కు 61 బంతుల్లోనే 105 పరుగులు జోడించారు. అభిషేక్ పొరేల్ 31 బంతుల్లోనే 51, కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 56 పరుగులు చేయగా అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. స్టబ్స్, మిల్లర్ నిరాశపరిచిన అశుతోష్ శర్మ చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లు సాధించగా రాజస్థాన్ కూడా 12 పాయింట్లతోనే నిలిచింది. ఆ జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.